ఎమ్మెల్సీగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు యువత పోరు విశాఖపట్నంలో యువతంతా ఒక చంద్రబాబు నాయుడిని మళ్ళీ ఎప్పుడు దించాలా అని ఉర్రూతలు అవుతా ఉన్నారన్నమాట. సింహాలు ఏనుగులు ఏ రకంగా అయితే మహాభారతంలోనేమో దూతా ఉంటాయో యుద్ధానికి, ఆ మాదిరిగా ఈరోజు యువతంతా కూడా దూతా ఉందన్నమాట. ఎడే వెల్కమ్ చంద్రబాబు నాయుడికి శాశ్వతమైన జవాబు అందిస్తారన్నమాట. దే కాంట్ రీటైన్ ద లీడర్షిప్ ఫర్ లాంగ్ టైం. ఎప్పుడు జమిలీ ఎలక్షన్స్ వచ్చినా కానీ అత్యధిక మెజార్టీలతో 175 నియోజకవర్గాలు కూడా గెలిచాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేస్తాం. రోజు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే విధంగా 80 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్న మాట పరిచి నిరుద్యోగ భృతి ఇవ్వక, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక, వసతి దీవెన ఇవ్వక, అదేవిధంగా ఎండియూ వెహికల్స్ సంబంధించి కానీ 2,66,000 మంది వాలంటీర్స్ ఉద్యోగాలు తొలగించే విషయంలో కానీ, ఏదైతే ఆపోజిట్ సౌమ్యత తొలగించే విధానంలో కానీ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణి, ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువతి యువకులను మోసం చేసిన తీరుని ఎండగట్టే విధంగా మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు పేరుతో నిరుద్యోగ యువతి యువకుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడం జరిగింది. ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే విధంగా 80 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్న మాట పరిచి నిరుద్యోగ భృతి ఇవ్వక, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక, వసతి దీవెన ఇవ్వక, అదేవిధంగా ఎండియూ వెహికల్స్ సంబంధించి కానీ 2,66,000 మంది వాలంటీర్స్ ఉద్యోగాలు తొలగించే విషయంలో కానీ, ఏదైతే ఆపోజిట్ సౌమ్యత తొలగించే విధానంలో కానీ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణి, ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువతి యువకులను మోసం చేసిన తీరుని ఎండగట్టే విధంగా మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యువత పోరు పేరుతో నిరుద్యోగ యువతి యువకుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చి సంవత్సరం కాయొచ్చింది. సంవత్సర కాలం అయినప్పటికీ కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చిన గవర్నమెంట్ అది ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మనం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఏదైతే మాట ఇచ్చి మడం తిప్పకుండా ఉన్న జగనన్న గవర్నమెంట్లో ప్రతి ఒక్క హామీ అందేది. ఈరోజు సూపర్ 6 అనే పథకాలు పెట్టి జనాల్ని పంపి పెట్టి మాయ చేసి మోసం చేసి గవర్నమెంట్ ఎక్కి ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చిన ఘనత ఈరోజు టీడీపీ గవర్నమెంట్కి దక్కింది. ఈరోజు 41 వార్డ్ తరపు నుంచి
యువత పోరు అనేది మేము స్టార్ట్ చేయడం జరిగిందండి. మరి మా 41 వార్డ్ తరపు నుంచి కూడా యువతంతా కదిలి వచ్చారు. మరి కూటమి ఏ విధంగా అయితే అందరినీ కూడా మోసం చేసింది, యువత అనేది అసలు ఆయన గెలవడానికి కారణం, ముఖ్య కారణం యువతే. వాళ్ళకి ఓట్ బ్యాంక్ అనేది ఓట్ బ్యాంకే ఎక్కువ వచ్చిందండి. ఎందుకంటే ఒకటి ఆయన చెప్పింది ఏంటి అంటే, నేను వచ్చిన వెంటనే మీకు లక్షల్లో ఉద్యోగాలు ఇస్తాను, అలాగే ఎవరైతే నిరుద్యోగ భృతి కింద మీకు నెలకి 3,000 చొప్పున ఇస్తాను, అదేవిధంగా మరి వాలంటీర్స్ కూడా నెలకి 10,000 మీకు చేస్తాను అని చెప్పారు. అవన్నీ కూడా గాలికి వదిలేసి ఎప్పుడైతే వీళ్ళ అవసరం తీరిపోయింది, వీళ్ళు వేసిన ఓటు అయితే కావాలి కానీ యువత అయితే ఇంకా అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ 29లో మళ్ళీ యువత కనిపిస్తారు చంద్రబాబు నాయుడు గారికి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు యువతని ఏ విధంగా మోసం చేస్తున్నారో మీకు తెలుసు. ఆల్రెడీ వాలంటీర్స్ని తీశారు, అలాగే ఆటో వర్కర్స్ని, డ్రైవర్స్ని వాళ్ళు కూడా తీశారు. డిఎస్సి హామీ నామాత్రమే చేశారు. ఇలాగా ఎన్నో హామీలు ఇచ్చి యువతను మోసగిస్తున్నారు. ఇప్పుడు టీచర్స్ బదిలీలు కూడా వాళ్ళ తాలూకా ఓటు బ్యాంకింగ్ వాళ్ళు మాత్రం బదిలీ ఇస్తున్నారు, కానీ ప్రజలందరినీ ఒకే దీంతో చూడట్లేదు. వాళ్ళు అంటే టీడీపీకి ఎవరైతే ఓటేస్తారో ఓటు బ్యాంకింగ్ యువత ఓటు గురించి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, కానీ ప్రత్యేకంగా అందరూ సమానమైన జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఏమాత్రం చేయలేదు. కాబట్టి ఇది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో గట్టిగా బుద్ధి చెప్తాం.